హాయ్ అండి, వెల్కమ్ టు తిప్పుడు సుందరి ఛానల్. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు సమ్మర్లోని మామిడి పళ్ళు తిని 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 బోర్ కొట్టింది కదండి. మామిడి పళ్ళు, మామిడికాయలు, తాటి మంజులు అంతా సీజన్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ తర్వాత వచ్చేది రైన్ సీజన్. మనకి రైన్ సీజన్లో ఎక్కువ దొరికింది చెప్పండి. మనకి కళ్ళకి మంచిది, కడుపులో ఉన్న ఏ చెత్త అయినా పోవడానికి మంచిదని నేరేడు పళ్ళు కదండి. నేరేడు పళ్ళు సీజన్ కనుక నేరేడు పళ్ళని మార్కెట్ నుంచి తెచ్చానండి. మార్కెట్లోనే చాలా ఫ్రెష్గా దొరికాయి నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు మా బాబు ఇంటికి తెచ్చినప్పుడు, మమ్మీ నేరేడు పళ్ళు ఎప్పుడు నేరేడు పళ్ళు కడిగేసి ఇస్తున్నావు, మాకు నేరేడు పళ్ళతో ఏదైనా రెసిపీ చేయవా అని అడిగాడండి. అప్పుడు నేనేమో కొత్తగా నా సొంతంగా రెసిపీ చేశానండి. చాలా టేస్ట్గా రుచిగా చాలాగా ఉంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇది వస్తూనే ఉందండి. అంటే కాకపోతే మా పిల్లలు అడిగారని వాళ్ళకి కొత్తగా వెరైటీగా అని చెప్పి పెట్టానండి. చాలా మా కంటికి ఒంటికి మంచిదని నేరేడు పళ్ళను తెచ్చి మార్కెట్ నుండి తెచ్చిన నేరేడు పళ్ళను ముందుగా మంచినీటిలో కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. నీరు లేకుండా ఆ ప్లేట్లో ఉంచి, ఆ ప్లేట్లోని నేరేడు పళ్ళు ఓ ప్లేట్లో ఉంచుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్ది కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న ఒక 10 నిమిషాలకి అలాగ దానికి ఆ పళ్ళుకి ఆ ఉప్పు కారం పడుతుందండి. ఉప్పు కారం పట్టిన తర్వాత ఆ పళ్ళులో ఒక పండు తీసుకొని నోట్లో పెడితే నోట్లో పెట్టండి, నోట్లో నుంచి నీరు